తమిళనాడులో కోవళంలో 31వ దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే సమావేశానికి తమిళనాడు సీఎం విజయ్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, లెఫ్టినెంట్ గవర్నర్స్ హాజరయ్యారు. రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడంతో పాటు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, భద్రత, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలు చర్చకు రాబోతున్నాయి. ఏపీ విభజన చట్టంలో వివిధ అంశాలను కూడా ప్రతినిధుల సమావేశంలో ప్రస్తావించబోతున్నారు. ఏపీకి సంబంధించి 52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీలు కోరుతూ సీఎం చంద్రబాబు ఈ అంశాలను సమావేశం ముందుంచనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కళ, తమిళనాడులోని మహాబలిపురంలో దాదాపు దక్షిణ మండల సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశము ప్రారంభమైంది. దీనికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కీలకంగా అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నిన్న రాత్రి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటు చేరుకోవడం జరిగింది, దాదాపు తమిళనాడుకి చేరుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ప్రత్యేకంగా కూడా ఆయా రాష్ట్రాల మంత్రులు కూడా కొంత ఇక్కడ సమావేశం కూడా అవడం జరిగింది. దాదాపు కొద్దిసేపు క్రితంగా ఈ సమావేశం ప్రారంభమయ్యాక దాదాపు అనేక రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అనేక ఇరు రాష్ట్రాల మధ్య అటు కర్ణాటక అనుకోవచ్చు, తమిళనాడు అనుకోవచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలకు సంబంధించినటువంటి ఇటు కౌన్సిల్ ముందర కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. దాదాపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి విభాగాలకు సంబంధించిన అంశం అనుకోవచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నాయి. పలుమార్లు అటు ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా ఇటు అంటే ఏదైతే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా కూడా అటు కేంద్ర హోంశాఖ మంత్రితో కూడా భేటీ అయినటువంటి విషయం. బట్ ఈ రోజు ఏదైతే జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రత్యేకంగా ఇటు సీఎంలు అంటే ముఖాముఖిగా డైరెక్ట్ గా సమావేశంలో పాల్గొనడంతో అనేక సమస్యలను కూడా సానుకూలంగా కూడా స్పందించే విధంగా అనుకోవచ్చు, సమస్యలకు ఒక దారి చూపించే విధంగా కూడా ఈ సమావేశం జరుగుతున్నది. దాదాపు ఇటు ఆంధ్రప్రదేశ్ సమస్య అనుకోవచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలు, అటు తమిళనాడు, కర్ణాటకకు సంబంధించినటువంటిది సీఎంలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే దాదాపు ఇక్కడ మనకు ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించినటువంటి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తర్వాత ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు దాదాపు ఆయన విదేశాలకు వెళ్లడము, సీఎం పర్యటనలో ఉన్నారు కాబట్టి ఇటు ఉప ముఖ్యమంత్రి ఇటు బట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాదాపు అనేక సమస్యలకు సంబంధించినటువంటి అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలపై కూడా ఈ సమావేశంలో కూడా జరిగేటటువంటి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా లేవనెత్తుతున్నారు. దాదాపు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అంశాలు అనుకోవచ్చు, తర్వాత కర్ణాటకకు సంబంధించిన అనుకోవచ్చు, ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ప్రత్యేకంగా ఈ సమావేశాల్లో చర్చించేటటువంటి విషయాలు దాదాపు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే దిశగా కూడా అడుగులు వేయబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.